హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పచ్చి కూరగాయలు తినడం వల్ల మనకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా, దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో నా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి నా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా కూరగాయలు వండుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొంతమంది కూరగాయలు పచ్చిగా తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని అనుకుంటారు. కానీ ఇలా పచ్చి కూరగాయలు తినడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే దీనికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో కూరగాయలు పండించడానికి రసాయన ఎరువులు, అలానే పురుగు మందులు వాడుతున్నారు. దీనివల్ల కూరగాయలపై చాలా విషపూరిత సమ్మేళనాలు పేరుకుపోతున్నాయి. కాబట్టి వీటిని పచ్చిగా తినడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పచ్చి కూరగాయలు తినడం వల్ల ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇలా రసాయనాలు ఎక్కువగా ఉన్న కూరగాయలని పచ్చిగా తినడం వల్ల మనకి ఫుడ్ పాయిజన్, గ్యాస్ ట్రబుల్, అలానే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కూరగాయలు మనం కడిగి ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. ఇప్పుడు మనం కొన్ని కూరగాయలు అసలు పచ్చిగా తినకూడనివి తెలుసుకుందాం. చిలకడ దుంప, బీన్స్, ఆకుకూరలు, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, పుట్టగొడుగులు ఇవి పచ్చిగా అసలు తినకూడదు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ, పచ్చి కూరగాయలు తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.